ప్రియమైన ప్రజలారా, పేదల కోసమే ఈ ఉచిత గేదెల పథకం. పశువుల గురించి చదివి తెలుసుకుందామని నేను ఆ దేశం ఆ దేశం పేరేంటమ్మా? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్కి వెళ్దామని నేను నిర్ణయం తీసుకున్నాను. నా కష్టాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నా కోసము నేనే ఈ పంచాయతీలోంచి ఒక ఫండుని శాంక్షన్ చేసుకున్నానన్నమాట. నాయనో వీడు వచ్చేసాడు. దేవుడా నువ్వే కాపాడాలి. ఆ ఫండ్ పథకం కొంతమంది సోంబేర్ల వల్ల నాశనం అయిపోయింది. ఆ ఫండ్ పథకంతో నేను ఒక చొక్కా కూడా కొనుక్కోలేకపోయాను. ప్రజలారా నా పరిస్థితి అర్థం చేసుకోండి. మనం ఇంతకు ముందు మాట్లాడినట్టుగా గేదెల పథకానికి ఇప్పుడు వెళ్లిపోదాం. అందుకోసం మీ అందరినీ ఫామ్ కి ఆహ్వానిస్తున్నాను. ఉచిత గేదెల్ని పొందిన వారు లిస్టు ఇప్పుడు నేను చదవబోతున్నాను. అందరూ వినండి. ఆడవాళ్లకు కేటాయించిన 5 గేదెలు ఒక గేదెని నేను తీసుకున్నాను. అది మా అమ్మకి సమర్పించేశాను. అది ఇవ్వటానికి మీ అమ్మ ఈ లోకంలో లేదుగా. ఆవిడ స్వర్గంలో ఉండి ఆ పాలు తాగుతారులే. అవినీతికి పాల్పడుతున్న ఈ బ్రహ్మానందం రాజీనామా చేయాలి. అయ్యో వీడు కూడా తట్టుకోలేకపోతున్నాడు. వీడు ఎప్పుడు చూసినా నా వెంట పడుతున్నాడేంటి? ప్రియమైన ప్రజలారా, ఇందులో అవినీతి జరిగింది. గేదెలు ఇవ్వాల్సిన 5 రైతులకి కేవలం 500 రూపాయలు మాత్రమే ఇచ్చి ఇతను ఏం చేశాడో మీరు తెలుసుకోవాలి. మిగిలిన 4 గేదెల్లో ఒకదాన్ని శబ్నంకి, ఇంకో దాన్ని సునీతకిచ్చాడు. మరొకటి షీలకి, మరొకటి రాణికి. పాపం ఉండటానికి ఇల్లు కూడా లేని పేదవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి చోటు లేనందువల్ల నా పశువుల పాకులో కట్టేసుకుంటామని చెప్పారు. ఇందులో ఏం మోసం ఉందో చెప్పండి. ఈ పంచాయతీ గెటప్ నే మార్చేయాలన్నది నా లక్ష్యం. ఆ మార్చే ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళాడు? ఎస్కేప్ అయ్యాడు. ప్రజాసేవ అది నిస్వార్థంతో చెయ్యాలని గాంధీ గారు ఏనాడో చెప్పారు. ఇది ఇంట్లోంచి తీసుకొచ్చి పెట్టిన బల్బు. సొంతింట్లో బల్బు దొంగలించి ప్రజాసేవ చేయమని గాంధీజీ చెప్పారని నేను అనుకోవడం లేదు. అది గాంధీజీ గారు చెప్పకపోయినా నువ్వు మాత్రం చెప్పకూడదు బొమ్మ. ఎందుకంటే ఇది నీ ఇంటికి వెళ్లే దారి. రాత్రిపూట తమరు ఒంటరిగా వెళ్లేటప్పుడు చీకటిగా ఉండకూడదని కోరుకోవడం అంత పెద్ద తప్ప? తప్పేదో ఒప్పేదో తెలియని వాళ్ళు తప్పప్పుల గురించి మాట్లాడమే మహా మోసం. మోసమా? అలా అనుకోవటమే పెద్ద పొరపాటు. ఆఫ్టర్ ఆల్ ఒక సోషల్ వర్కర్ అయిన నేను ఇదంతా ఎందుకు చేస్తానో తమరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలియలేదనుకో అడిగి మరీ తెలుసుకోవాలి. అప్పుడే కదా నా మనసులో ఏమున్నదో నీకు అర్థమయ్యే అవకాశం కలుగుతుంది. ఇలా ఎలక్ట్రిక్ స్తంభాలెక్కి బల్బు పెట్టేటప్పుడు నే పడే కష్టం లోకంలో ఎన్నో విషయాలు తెలిసిన నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఒక్క నిమిషం ఆగండి. చెయ్యొదులు. గాలి కొట్టేసిన కొడుకు కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే ఓహో, లేదంటే నువ్వు చించేస్తావా? ఇవి పూలో వాళ్లు కుదవ పెట్టిన నగలు. జాగ్రత్తగా దాచిపెట్టాలి. నగలు విడిపించుకోవడానికి డబ్బు తీసుకొచ్చినప్పుడు మనం కరెక్ట్ గా ఇవ్వాలి. అప్పుడే కదా మన బ్యాంక్ అంటే వాళ్ళకి నమ్మకం ఉండేది. ఏదేమైనా సొంతింట్లోనే బల్బు దొంగలించి ఊరికి వెలుగునందించాలనే ఆలోచన నీకు తప్ప ఎవ్వరికి రాదురా బాబీ. దీన్ని అంటారు సామాజిక సేవ అని. నువ్వు గొప్ప సంఘ సంస్కర్తవి. బల్బు, గేదె, కుట్టు మిషన్ ఇవన్నీ సొంతింట్లో దోచి చేసే సమాజ సేవ ఇంతటితో ఆపే. ఒక నిమిషం ఉండా. నీ మెళ్ళ చైనుండాలే, ఏమైంది? అదే గోల్డ్ చైనా. అది నేను లాకర్లో పెట్టాను. అన్నట్టు నీకు చెప్పలేదా? నిజమేనంటావా? నిజమే. నేనెందుకు అబద్ధం చెప్తాను కదక్క? కావాలంటే అమ్మ మీద ఒట్టు. నా మీద ఒట్టేయద్దు. ఈ చైనే కదా నువ్వు లాకర్లో పెట్టింది? అబద్ధం చెప్పొచ్చు, దొంగతనం కూడా చేయొచ్చు, ఒక పూట భోజనం కోసం లేదా ప్రాణాలు పోతున్నప్పుడు. కానీ నీలాగా ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటే కుటుంబం నాశనమైపోతుందని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు.
మీ నాన్నగారు వేసుకున్న చైను ఆయన పోతూ పోతూ నీ మెళ్ళో వేశారు. దీని విలువ నీకిప్పుడు తెలీదు. దీన్ని పణంగా పెట్టి నువ్వు పేకాటాడావు. చాలా గొప్ప పని చేశావురా. తండ్రి గౌరవాన్ని తాకట్టు పెట్టిన గొప్ప కొడుకువి. ఎంతకాలం ఈ పుట్టమ్ముకుని బతుకుతారే? నాతో ఒక్క మాట చెప్పుంటే ఈ మిల్లే మీ పేరు మీద రాసిచ్చేవాడిని కదే. నీ పేరేంటి బుజ్జి? శకుంతల. ఓ, ఆ కాలంలో దుష్యంతుడు వదిలేస్తే తపస్సు చేసిందే ఆ శకుంతల. శకుంతలే కాదు. అదే కదా. నీ పేరేంటి బంగారం? పార్వతి. ఓ, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నాన్న 7 అన్నయ్యలు. మిమ్మల్ని కలవలేదు, నేనేం మాట్లాడలేదు. నన్ను వదిలేంటి తల్లేవు. అరేరే, షాక్ ఇచ్చారే. ఇదేంటి ఉన్నట్టుండి సత్యవంతుడు గారు వచ్చారు? ఏంటి దారి తప్పి వచ్చారా? ఎప్పుడు ఏ దారిలో వెళ్ళాలో నాకు బాగా తెలుసులేవయ్యా. కరెక్ట్ గా చెప్పారు సత్యవంతుడు గారు. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. ఆ రోజు పేకాట ఆడినప్పుడు మీరు నాకు ఇచ్చిన 2 లక్షల రూపాయలని తిరిగి అడుగుదామనుకుంటే మాత్రం వద్దు. అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారో నువ్వన్నా చెప్పరా సోమన్నా? నేను చెప్తాను విను. చెప్పి సావరా. అదే గాలి కుటుంబానికి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం అట కదా, అందుకే ఈ మిల్లు అమ్ముపోతున్నారని విని కొనటానికి వచ్చాం. మా అయ్యగారు నువ్వు చెప్పిన రేటుకి ఈ మిల్లును కొనటానికి వచ్చారు. నన్ను వెలకట్టి కొనగలంత శక్తి ఈ సత్యవంతుడుకు లేదన్న విషయం నాకు తెలుసు, ఆయనకి తెలుసు. నీకు బుద్ధి లేదు సరే, మీ అయ్యగారికైనా బుద్ధి ఉండాలి కదా అని నేను అంటున్నా. రేయ్, సత్యవంతుడు తిరుపతికే లడ్డూ ఇద్దామని అనుకోవద్దు. అనుకుంటే అనుభవిస్తావు, తెలుసుకో. మామా, ఓ గీతోపదేశం ఇస్తాను, తీసుకో. గాలి కుటుంబంతో పెట్టుకోవద్దు, ఈదురుగాల్లో కొట్టుకుపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం. రొయ్యలా మీసాలు పెంచడం కాదు. నువ్వు పద గాలి బ్రదరు. మీసం ఎదిగింది కానీ మెదడు ఎదగలేదు.